ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. మనం చూస్తే కదా మన దేవుళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. అవునండి. త్రిశూలం కానీ రకరకాల ఆయుధాలు ఉంటాయి. అవునండి. అసలు ఆ ఆయుధాలు అనేది అంటే ఎందుకు ఉంటాయి అనేది నా ఒక్కటే కాదు, మామూలుగా చూసినప్పుడు కొంతమంది పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, అవునండి. అమ్మ ఆ దేవుడి దగ్గర అది ఎందుకు ఉంది అనేది. అవును. సో దాని గురించి కొంచెం. తప్పకుండానే ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్య మోహాయ మహామాయ ప్రయశ్చతి. నిజానికి ఆయుధము అనేటటువంటిది రక్షణ కోసం వాడేటటువంటిది అని అర్థం. అయితే దేవతల చేతిలో ఆయుధాలు ఎందుకు ఉంటాయంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధం ఉంటుంది. మీరు కేవలం దేవతల చేతిలోనే కాదు, Hmm. దేవతల చేతుల నుండి చూసుకొని ఇప్పుడున్నటువంటి యంత్రాంగాలన్నిటిలో చూసుకుంటే ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే దేవతల చేతిలో ఆయుధాలు చెడుమైన మంచి విజయం సాధించడానికి ఉండేటటువంటి ఆయుధాలు. ఇప్పుడు త్రిశూలం కావచ్చు, సుదర్శన చక్రం కావచ్చు, గద లాంటిది కావచ్చు, బాణం లాంటిది కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉంటూ ఉంటాయి. అవి ఏమిటి అంటే గనక దేవతల చేతిలో అవన్నిటిని కూడా దుష్ట శిక్షణ కోసం వాడేటటువంటి ఆయుధాలు. దానికి చాలా అంటే ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క వజ్రాయుధంతో సమానంగా ఉండేటటువంటి శక్తి ఆయుధాలు అంటారు దాన్ని. అంటే భగవంతుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా శక్తియుతమైనటువంటి ఆయుధాలు. అది కేవలం భగవంతుడు మాత్రమే ప్రయోగించేటటువంటి ఆయుధాలు తప్ప మానవ మాత్రులు ప్రయోగించడానికి అవకాశం లేనటువంటివి అని అర్థము. అలాగే వాళ్ళ చేతులు ఎందుకు ఉంటాయి అని అంటే గనక మనకు పురాణాల గాథలు చూసుకుంటే గనక రాక్షసులను సంహరించడానికి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఆయుధం అవసరమయ్యినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాము. అలాగే ఆయా దేవతల చేతిలో ఆ ఆయుధాలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గనక మనం ఎప్పుడూ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి దేవతలు ఆ ఆయుధాలను పట్టుకొని యుద్ధ యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి అవసరమైనటువంటివే ఆయుధాలు అని అర్థము. అలాగే ఇప్పుడు మనం చూస్తాం పోలీస్ యంత్రాంగాలు ఉన్నాయి. అవును. వాళ్ళ చేతిలో గన్స్ ఉంటూ ఉంటాయి. మిలిటరీ వాళ్ళు ఉంటాయి. వాళ్ళ చేతిలో గన్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళ చేతిలో ఎందుకు ఉంటాయంటే దేశ రక్షణ కోసం ఉంటూ ఉంటాయి. అలాగే మన రాష్ట్ర రక్షణ కోసం యంత్రాంగంలో ఆయుధాలు ఉంటుంటాయి. అలాగే దేవతల చేతిలో ఎందుకు ఉంటాయంటే సృష్టిని రక్షించడానికి. ఒక్కొక్కరి చేతిలో ఎందుకు ఉంటాయి? సృష్టిని రక్షించడానికి ఉంటాయి. అలాగే ఒక్కొక్క ఆయుధము ఒక్కొక్క దానికి చిహ్నంగా చెప్పడం జరిగింది. ఆ ఆయుధాలు ఉండడం వల్ల మనకేమవుతుంది అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావడానికి ఆ అమ్మవార్లు గాని, లేదంటే స్వామివారు గాని ఒక్కొక్క ఆయుధాన్ని తమ యొక్క అది ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క చేతిలో వేలాయుధం ఉంటూ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అని అంటే ఎవరైనా మన మీద దండయాత్ర చేసినప్పుడు లేదా మనల్ని మనం రక్షించుకోవడానికి వాళ్ళు ఏర్పరచుకున్నట్టు ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధం. అలాగే మన మీద ఏదైనా అయ్యింది అనుకోండి, లేదా మన మీద బలప్రయోగం చేశారనుకోండి, మన దగ్గర ఆయుధం లేదు, ఏదో చేతికొచ్చిన ఆయుధంతో మనం ఎంతో కొంత ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే దేవతల చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు కూడా శత్రువులను చంపడానికి, రాక్షసుల పీడ నుంచి మనల్ని కాపాడడానికి ఇవన్నీ కూడా దేవతల చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు అని చెప్పుకోవచ్చండి. మానవులం మనల్ని మనం కాపాడుకోవడానికే మనం ఇన్ని ఆయుధాలు చేసినప్పుడు భగవంతులు మనల్ని అందరినీ కాపాడనీకే, ఆ రాక్షసుల నుంచి కాపాడనీకే ఆయుధాలు. అవునండి. అంటే ఇది ఎందుకంటే గురుగారు దీని గురించి ఒకరు మాట్లాడారు. ఇక ఆల్రెడీ తెలిసి ఆయుధాలు ఉండడంతో ఆయుధం ఉంటే కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. బికాజ్ ఏంటి అంటే గనక ఆయుధాలు అందరి మీద ప్రయోగించడానికి కాదు. ఒకటి దేశ రక్షణ కోసం ఆయుధాలు ఉంటాయి, రాష్ట్ర రక్షణ కోసం ఆయుధాలు ఉంటాయి, మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా కొన్ని వెపన్స్ అనేటటువంటి వాడతారు. వెపన్స్ అంటే అర్థం ఏంటి అంటే సెల్ఫ్ దాని గురించి, లేదు అని అంటే కనుక దేశ రక్షణ గురించి లేదా ప్రపంచ రక్షణ గురించి. మామూలుగా మన మానవ మాత్రమే ఇన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు దేవతలు లోక కళ్యాణం కోసము ఏర్పడినటువంటి వాళ్ళ అవతారాలు. ఇలా అన్నీ కూడా ఎక్కడి నుంచి వాళ్ళు అందించినటువంటి దేశ రక్షణ, వాళ్ళు అందించినటువంటి ప్రపంచ రక్షణే ఈ రోజు మానవాళి ఈ రకంగా బ్రతికి ఉంది. లేదు అంటే మనం కూడా రాక్షసుల్లాగా మిగిలిపోయి రాక్షసుల్లాగా బ్రతికేటటువంటి దాఖలాలే ఉన్నాయి తప్ప చెడే ఎక్కువగా ప్రబలిలే తప్ప మంచి అనేటటువంటిది మనకు అందించేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి దేవతల చేతిలో ఆయుధాలు ఉండడం అనేటటువంటిది అవి శక్తి ఆయుధాలు అని అంటారు. మామూలుగా ఇవి మనం తయారు చేసుకునే అవి అలా కాదు. అవి ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి ఆయుధాలు, ప్రకృతి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆయుధాలు. కాబట్టి దానికి చాలా శక్తి ఉంది. ఆ శక్తిలో అనేటటువంటివి దుష్ట శిక్షణ కోసము, శిష్ట రక్షణ కోసము ఉపయోగించేటటువంటి ఆయుధాలు అని మనం తెలుసుకోవాలండి. మీరు చెప్తే ఒకటి అనిపించింది గురుగారు, అంటే
ఎందుకు ఆయుధాలు ఉంటాయి అనే అడిగేంత కూడా మనకి లేదు. అవునండి. కాకపోతే కొన్ని వార్తలు ఏంటంటే ఇలా హిందువుల దేవుళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి కదా అవును, ఆయుధాలు ఉంటాయంటే అది అన్నందుకు ఒక క్లారిటీ కోసమే ఈ రోజు మిమ్మల్ని వాస్తవం. అడిగాను. ఇప్పటికీ కూడా చాలా మంది వ్యతిరేకవాదులు ఏంటంటే వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి, వాళ్ళకు అసలు ఒక అలా దేవుడు కాదు 100 మంది దేవుళ్ళు ఆ, ఉంటారు, వాళ్ళ దాంట్లో వాళ్ళకే యూనిటీ లేదు, ఆ, ఇలా అంటే మూర్ఖత్వంగా ఉన్నటువంటిది, అంటే ఉమ్, చరిత్ర తెలవనటువంటి మూర్ఖులు అనేక రకాలుగా విమర్శిస్తారండి. ఇప్పుడు ఉమ్, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన ఆయుధం ఉంటూ ఉంటుంది, అవును, శివుడి చేతిలో త్రిశూలం ఉంటూ ఉంటుంది. ఉంటుంది, అలాగే కాళికా సుబ్రహ్మణ్య మాత కాళిక దేవుళ్ళలో మాతలో కూడా ఆయుధం ఉంటూ ఉంటుంది, అవును, కత్తి ఆయుధం ఉంటుంది, అవును, త్రిశూల ఆయుధం ఉమ్, ఉంటుంది, పాశం ఉంటుంది, ఇలా ఉమ్, ఎన్నో రకాల ఆయుధాలు అవన్నీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించడానికి కాదు. ప్రయోగించడం. ఎవరైతే చెడు ఆలోచిస్తారో, ఉమ్, ఎవరైతే చెడు మార్గంలోకి వెళతారో, ఉమ్, లేదా ఎవరినైనా చంపాలి అని చెప్పి, లేదా ఎవరి మీద ఏదైనా ప్రయోగం చెయ్యాలి అని చెప్పి, లేదా ఎవరి మీద దాడి చెయ్యాలి అనుకునే వాడి మీద రక్షణ కోసం ఉపయోగించేటటువంటివి ఆయుధాలు తప్ప, ఆ ఆయుధం ఉండడం వల్ల వాళ్ళందరూ రాక్షసులు కాదు. దేవతల చేతిలో ఆయుధాలు ఉంటేనే మనం ఈ రకంగా ఈ రోజు నిజం. మనం భక్తితో ఉన్నాము, భయంతో ఉన్నాము. భయంతో. లేదు మాకు అసలు భయం అనేటటువంటిది లేకపోతే ఉమ్, మనం ఈ రోజు మనుషుల్లా కాదు, రాక్షసుల్లాగా జంతువుల్లాగా ప్రవర్తించేటటువంటి దాఖలాలు మన జీవితంలో ఏర్పడేవి. కాబట్టి మనకు భయం ఉంది, భక్తి ఉంది కాబట్టి మనుషుల్లా బ్రతుకుతున్నాము. భయం లేదు, భక్తి లేదు అని అంటే గనక ఎవడి ఇష్టరాజ్యంగా వాడు ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే ఆయుధం ఉంటేనే మనిషి వింటాడు. ఇప్పుడు ఒక ఉమ్, పోలీస్ యంత్రాంగం చేతిలో ఒక దొంగ వినాలి అంటే ఒక పోలీస్ చేతిలో ఆయుధం ఉండాలి. correct. కనీసం ఆయుధం లేకపోతే కర్ర అయినా ఇస్తారు. నిజం చిన్న బీట్ గురుగారు. కానిస్టేబుల్ అవును. నుంచి పెద్దవాళ్ళ కర్ర అయినా ఉంటుంది. బికాజ్ ఎందుకు లాఠీ అంటే ఆ తప్పు చేస్తే దాంతో కొడతావేమో, ఆ బెత్తంతో కొడతావేమో. మన స్కూల్లో ఉన్నటువంటి అది. టీచర్ దగ్గర కూడా ఉంటూ ఉంటుంది. అవును. అంటే చిన్నతనం నుంచి ఎందుకు ఆ రకంగా ఇస్తారంటే భయము. భయం. అయితే భయం ఉండాలి లేదా భక్తి భక్తి. ఉండాలి. రెండిట్లో ఏదైనా ఒకటే. ఉమ్, ఈ రెండూ లేనటువంటి వాడు మూర్ఖుడు, అలాగే అజ్ఞానవంతుడు, ఏ దాని మీద చలనం లేనటువంటి వ్యక్తిగా అని పరిగణించేటటువంటి దాఖలాలు ఆ మనిషి జీవితంలో ఏర్పడతాయండి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాన్.